రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 76 కోట్లతో దేవాలయ అభివృద్ధి పనులతో పాటు 235 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకి శంకుస్థాపన చేయనున్నారు. 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకి శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భక్తులకి దర్శనాలు నిలిపివేశారు. ఆర్జిత సేవలు రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రధాన ద్వారం గుండా దర్శనానికి ఎలో చేస్తున్నారు. అలాగే ఇక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 76 కోట్లతో దేవాలయ అభివృద్ధి పనులతో పాటు 235 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 45 కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో భక్తులకి దర్శనాలు నిలిపివేశారు. ఆర్జిత సేవలు రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రధాన ద్వారం గుండా దర్శనాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తొలుత ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 76 కోట్లతో దేవాలయ అభివృద్ధి పనులతో పాటు 235 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 45 కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భక్తులకి దర్శనాలు నిలిపివేశారు. ఆర్జిత సేవలు రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రధాన ద్వారం నుంచి దర్శనాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తొలుత ఆయన ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 76 కోట్లతో దేవాలయ అభివృద్ధి పనులతో పాటు 235 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 45 కోట్లతో చేపట్టే మూలవాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో భక్తులకి దర్శనాలు నిలిపివేశారు. ఆర్జిత సేవలు రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రధాన ద్వారం నుంచి దర్శనాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టీవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.